హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ శనగపప్పు అండి. నేను రెగ్యులర్గా చేసే బీరకాయ పెసరపప్పు కాకుండా ఈరోజు వెరైటీగా బీరకాయ శనగపప్పు కర్రీ ట్రై చేస్తున్నాను. ఇది చాలా బాగుంది, వెరైటీగా ఉంటుంది కదా అని శనగపప్పుతో ట్రై చేశానండి. చాలా టేస్టీగా ఉంది, ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో బీరకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. బీరకాయ ఒక 85-90% ఉడికిన తర్వాత అందులోకి శనగపప్పును వేసుకోవాలండి. నేను శనగపప్పును ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ ముందే నానబెట్టుకున్నాను. ఎందుకంటే శనగపప్పును డైరెక్ట్గా అలాగే వేస్తే ఉడకదండి. ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని వేస్తే శనగపప్పు అనేది తొందరగా ఉడుకుతుంది. బీరకాయ ముక్కలు తొందరగా ఉడుకుతాయి కాబట్టి శనగపప్పును ఒక అరగంట ముందే నానబెట్టుకోవాలి. తర్వాత బీరకాయ ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత శనగపప్పును వేసుకోవాలి. శనగపప్పు కూడా సిమ్లో పెట్టుకొని శనగపప్పు వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. కాసేపు మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒక 2 పెద్ద సైజు టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. సో బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టాలి. కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకొని కొంచెం ఇంగువ కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి.